రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రోజు 45 గరిష్ట ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, అనుమలహలియ, తిరుమలగిరి, త్రిపురారం, గట్టుప్పల్, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో 43.7 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో 41.3 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయి. ఖమ్మంలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరంలో లక్ష్మి అనే మహిళ మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని కోటినాయక తండాకు చెందిన దరావత్ గొల్కా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం బాలరాజుపల్లిలో నాగుల బాలయ్య అనే రైతు ఎండదెబ్బతో అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో నేడు, రేపు కూడా కొన్ని జిల్లాల్లో వడగాల్పులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.